శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
कल्याण निथये निथयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री भू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्या यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి। మీ పేరుని మీ ధర్మపత్ని పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి। అందరూ చెప్పండి। మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य
అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. నిత్య పూజలివివో నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట కనుగొన చూపులే ఘనదీపములట తనలోపలి అంతర్యామికిని పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పిడి గంటయట నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అని అంటారు అన్నమాచార్యుల వారు. ఆ విధంగా పరమ పురుషుడైనటువంటి భాగవతోత్తములందరినీ ఎంతగానో ఆదరించి అనుగ్రహించినటువంటి పరమాత్మ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీభూ సతులతో శ్రీ వెంకటాచలంలో నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారిగా వైఖానస ఆగమోక్తంగా ఈ కళ్యాణ కైంకర్య పనులను నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. కావున భక్తుల యొక్క గోత్రనామాదులతో స్వామివారికి తెలియజేశారు. శ్రీవారికి అమ్మవార్లకు స్వామివారికి మరియు శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాలను తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచ అత్రికస్యమేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాత్యాః పారిషత్యాః పరశరం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంక్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజరత్తుశిరమానజేతుదరత్తరిత్య పరిపూరిదేశే అపాభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం సుచరకం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే చదంబరణే సహస్రం యజ్ఞయా పాజావితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విట్టర్ విష్మే దేవా మంజన్ భరతస్వస్య అస్మిన్ కుంభే వంబరణమావాహయామి ప్రజేతసమావాహయామి దత్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి మురణాయ నమః ఆసనం సమర్పయామి మురణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి రాజమణీయం సమర్పయామి మురణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటక్ర సమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పసమాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాదయామహే త్వా విశ్వే సదా త్వమేదో నశంభో వైరాజంతే ధోదన్నిధత్తాం ప్రేష్యామి దేశో విధానామనాదర్యామి సస్తాంతరితాం దధాతే పద్మాకారమండలే వంబోః విత్పక్షేన మావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతి జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాయనే నమః సూత్రవత్యై నమః జగాయై నమః సూత్రవతి జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః
పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరశమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతిః ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వృతాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదరం తద్విప్రాసోపి పన్యమోజాగ్రవాగం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్తురస్య ద్రవిణోదాస్సనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదేమిషం नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्वेद यत्कारी स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो ब्रवन्तं पुण्याहं क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधाते ॐ भूः पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति हृद्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ते अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम सरितः समीराः पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मर्ध्यतां वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातना महेरनाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः कुशतीरवमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपोचन यथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनमोधया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितदमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनदे देव्यागात् यस्यै भक्मीस्तनवो वीतपृष्ठाः तया मदन्तस्य तमार्जेषे वयग्स्यामवतयोरयीनाम् वैश्वानरो रश्मिभिर्मा पुनाते वातः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावने जिग्निये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते वमन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिषन्तु नः इमं लोकमथोऽमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सह मा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्त्रयो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषि ग्रहाः पशवो मार्जयन्तां
ఉదీత్యాంతిస్యాప ఓషధయో వనస్పతయో మార్జయంత మూర్ధ్వాయాంతి శ్రీజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మార్జయంత మతోధరాధరైర్నాగేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహదో మహీయాన్ ఆత్మా గుహాజాన్ నిహితోస్యదంతోః తమకృతం పశ్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చశ సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయే చుదంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అతః సముద్రాయరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతస్య విశ్వావోషధయో రథాశ్చ యైనైష భూతస్థిష్టత్యంతరాత్మా వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సంకల్పానంతరం స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధన అనేది ఎంతో ముఖ్యంగా చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు అంటే పిలిస్తే వెంటనే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటటువంటి వాడు. అంటే వైవాహిక కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని అర్చకులు విశ్వక్షేణుని ఆరాధిస్తారు. విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుపనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం విజితదనుజం సూత్రవత్యాసమేతం. ఆ విధంగా విశ్వక్షేణ ఆరాధనానంతరం పుణ్యాహం, ఇది శుద్ధి కోసం, వృద్ధి కోసం, శాంతి కోసం, అభ్యుదయం కోసం జరిగేటటువంటి కార్యక్రమం. పుణ్యాహం అనంతరం కన్యావరణం అని ఉంటుంది. మంచి లక్షణాలున్న కన్యను నిర్ణయించుకోవడం. కన్యావరణం తనకు తగిన కన్యను ఎంపిక చేయవలసిందిగా వరుడు కోరడం. వరుని కోరిక ప్రకారం గృహస్థులు సరే అని అంగీకరించడం. కన్యావరణంలోని భాగం అన్నమాట ఇదంతా కూడా. స్వామి సంకల్పం చెప్పుకున్న అర్చకులు భగవదర్థం లక్ష్మీం వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం భగవదర్థం మహీం వృణీధ్వం మహ్యర్థం హరిం వృణీధ్వం అని అంటారు. వరుని పట్ల కన్య పట్ల అంగీకారం కోరుకుంటారన్నమాట. కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలు, ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలతో పాటు పుష్పాలు, అక్షతలు, తులసీదళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కావున లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా అందరూ సౌఖ్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా వైదికంగా గమనం చేస్తూ ఉన్నటువంటి ఆచారాలే. కావున మనందరికీ కూడా ఆత్మశుద్ధిని కలిగించేటటువంటి కైంకర్యాలుగా ఇవన్నీ మనకు మన జన్మలను పండించేటట్లుగా ఉన్నాయి. కన్యావరణం తరువాత పుష్పమాలిక సమర్పణ. ఈ కార్యక్రమంలో మొదటి భాగం గోత్రం చెప్పి కన్యను యాచించడం. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నవిబినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతరన్వనాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం నాసః
స్వస్తి మిత్రావరుణ స్వస్తి బద్ధేరేవతే స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనాభామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాజాజతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధేష్వభాయన్నోऽస్తి శుభాగం శుభాం. నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క సంకల్పాన్ని చెప్పి ఆ తదుపరి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి ఒక్కసారిగా తదుపరి కార్యక్రమంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం ఉంటుంది. అగ్ని ప్రతిష్టాపన అంటేనే మనలో ఉన్నటువంటి అగ్నితత్వం అనేది ప్రేరేపించబడేటటువంటి ఒక దివ్యమైనటువంటి తత్వం. ప్రతి ఒక్క జీవిలో కూడా అగ్నితత్వం అనేది ప్రేరేపించబడుతూ ఉంటుంది. మనకు వాక్కుకు కారణమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపము అగ్నిదేవుడు. ఆ అగ్ని సాక్షిగా వివాహం జరుగుతూ ఉన్నది అంటే అది భారతీయ ఆత్మ. భారతీయ ఆత్మ సదృశ రూపకంగా వెలుగుతూ ఉన్నది అంటే ఇదిగో అగ్నిదేవుని చూయించి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కావున సకల సంకల్పాలను వెలిగించేటటువంటి వాడు అగ్నిదేవుడు. అలాంటి అగ్నిదేవుడు ఊరికే ఉత్తిగా ఒక్కరుగా రాడనమాట. వస్తూ దేవతలందరినీ వెంట పెట్టుకుని వచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు. కావున శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంతమంది దేవతలు వస్తారండి? పిలిచినా పిలవకపోయినా తమ వంతు బాధ్యతగా వస్తారు కదా. ఎందుకంటే లోకోత్తర సుందరుడైనటువంటి జగత్పతి కావున ఆ తదుపరి ప్రతిసర బంధనం, దీనినే వివాహ దీక్ష కౌతుక బంధనం అని అంటారనమాట. ఈ సందర్భంలో స్వస్తి సూక్తం పఠిస్తారు. తదనంతరం తెర పెట్టడం, మంగళాష్టకం చదవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక కైంకర్యంలో భాగం. అదేవిధంగా 8 శ్లోకాలున్న లఘుకృతి మంగళాష్టకం. ఈ మంగళాష్టకం శ్రవణానందకరంగా ఉంటుంది. నూతన వధూవరులకు మంగళం కలగాలని రాగయుక్తంగా చదివేటటువంటి 8 శ్లోకాలకే మంగళాష్టకం అని పేరుంటుంది. కావున ఈ కైంకర్య విధులు స్వామివారు వైఖాన సాగముక్తంగా నిర్వహిస్తూ ఉండడం విశేషం. అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ వేడుకను, కళ్యాణ కైంకర్యాన్ని ఈనాటికి ఆ వంశీయుల చేతనే ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించడం ఎంతో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఒక ఆనవాయితీ. అచింత్య అద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గాత్రాయ శ్రీ మహావిష్ణవే వరాయ భృగో సంకల్పతనయ భార్గవ గోత్రజాం శ్రీదేవి నామ్ని మిమాం కన్యాం లోక కళ్యాణార్థం వృణీమహే ఆది నారాయణ వరాహ శ్రీదేవి నామ్ని మిమాం కన్యాం దాస్యామి. స్వామి అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు లక్ష్మీ భృగు మహర్షి సంకల్పతనయ భార్గవ గోత్రజ. ఇక భూదేవి కశ్యప ప్రజాపతి సంకల్పతనయ కాశ్యప గోత్రజ అని చెప్తూ ఉన్నారు. అంటే మధుపర్క పూజలో ఉంటుంది కదా, పెరుగు తేనె సమంగా కలిపి కంచు పాత్రలో పోసి దానిపై కంచుమూత పెట్టి దారాలతో గట్టిగా బంధించడం మధుపర్కం అవుతుంది కదా. కొందరు నెయ్యి అటుకులు కూడా కలపాలని అంటూ ఉంటారు. కన్యాదాన కాలంలో వరునికి మధుపర్కం ఇవ్వడం గొప్ప గౌరవం. కన్యాదాత వరుని కుడికాలను కడగడం, ఆర్ఘ్యం ఇవ్వడం, మధుపర్కం ఇవ్వడం ఈ తంతులోని విశేషం. ఈ తంతులోని ప్రధాన మంత్రం ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన. ప్రతిసార బంధన కార్యక్రమంలో తర్వాత ఈ యొక్క కైంకర్య వివాహ వేడుకల్లో అనేక రకాలుగా వైదిక అంశాలను జోడిస్తూ చేయడం అనేది చాలా సంస్కారవంతమైనటువంటి ఒక కైంకర్యం. ఈ కళ్యాణం ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే ప్రతి ఒక్కరు చూసేవారి యొక్క ప్రతి హృదయ వేదిక మీద జరుగుతూ ఉన్నది. కనుక రాజసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి శ్రీనివాస ప్రభువు ఎక్కడున్నారంటే హృదయము అనేటటువంటి రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు అని చెప్పాలి. అలా చెప్పుకున్నప్పుడు మనకు మనమే అది గొప్ప సంకల్పం అవుతుందన్నమాట. అందుకనే మామూలు ఆలోచన కూడా సంకల్పంగా మార్చుకునేటటువంటి గొప్ప సంస్కారాన్ని కలిగి ఉండాలి మనమందరం కూడా. కనుక ప్రపంచాలన్నింటినీ కూడా వెలిగించేటటువంటి శ్రీనివాస ప్రభువు ఈరోజు నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత రకరకాల పుష్పభరితమైనటువంటి పుష్ప విలాసాల చేత
స్వామివారు వెలుగుతూ ఉన్నారు. కనిపిస్తూ ఉన్నది కదా, ప్రతిసర బంధనం అంటారు. ఆ ప్రతిసర బంధనాన్ని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వామహస్తానికి, అమ్మవార్ల యొక్క స్వామివారి యొక్క సర్పదేవతలను ఆవాహన చేసిన తర్వాత వాటిని స్వామివారి దక్షిణహస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు కదా. ఈ విధంగా ప్రతినిత్యము చేస్తున్నటువంటి ఈ కైంకర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రవేశం చేయాలి. పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆ విధంగా స్వామివారి దివ్య లీలా విశేషాదులన్నీ కూడా మనలో స్మరింపజేసుకుంటూ భగవత్ చింతనతోటి భాగవతోత్తములను ఒక్కసారి వల్లె వేసుకుంటూ నెమరు వేసుకుంటూ జీవితం అంటే ఇదే కదా అన్నట్లుగా మనం ఏం చేయాలి, ఈ యొక్క జీవితానందాన్ని ఆస్వాదిస్తూ గడపాలి. కనుక వైదిక సంస్కారాలతో కూడినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అంటే అది నిత్యము జరుగుతూ ఉన్నదంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం మనకు ఎంత సహకరిస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినటువంటి ఈ అవకాశం, ఈ సదవకాశం మనకు మన పాలిట ఎంతో గొప్ప వరంగా మనం భావించాలి. కనుక ఈరోజు ప్రపంచ వీక్షణంగా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ కైంకర్యాన్ని తిలకిస్తున్నటువంటి వారు వేలల్లో లక్షల్లో ఉన్నారు అని చెప్పట్లో అది సామాన్యమైనటువంటి విషయమే. ఎందుకంటే శ్రీవారి కళ్యాణం కదా, అంత లోకాలకే చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభు కళ్యాణమూర్తిగా మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు అంటే అది సామాన్యం ఎలా అవుతుంది? కావున ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు, లోకాల నుంచి విచ్చేసినటువంటి ఆ దేవతా గణులందరినీ కూడా మనం ఈ యొక్క సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి ఆ సద్భక్తిపూర్వకంగా చేస్తున్నాం. కావున మనకు విశేషంగా వారి స్పందన ఉంటుంది. కనుక వసించి ఉన్నవారే వసువులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, ప్రజాపతి, విశ్వకర్మ, బ్రహ్మ వీళ్ళందరూ ఎవరు అంటే సూక్ష్మంగా ఉంటూ మనందరినీ మనలో వసించి ఉన్నటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు, మనం పిలిచినా పిలవకపోయినా స్పందించేటటువంటి వారు. ఎలాగో వాళ్ళు స్పందిస్తున్నారు కదా, వస్తూ ఉన్నారు కదా, అది కాస్త మర్యాదపూర్వకంగా పిలవడమే వైదికము. కావున వైదిక ఆచారాలు ఎంత గొప్పవో కదా. కావున అలాంటి వైదిక సంస్కారాలతో మనం నిత్యం కూడా ఆ కైంకర్యాలన్నింటినీ కూడా మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే నిత్యాగ్ని వెలిగిస్తాం, సంధ్యావందనాలు చేసుకుంటాం. ప్రతినిత్యము ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే ఇవంతా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి కాబట్టి. ఓం నమో వెంకటేశాయ. శ్యామధర్మాసువీరాः మహ్యం గిరంత మమజాన హవ్యాకోతి సత్యామన సోమే అస్తే ఏ నోమానికాంకనవచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీశ్వరతమీరుణక్రణోత విశ్వే దేవాస యహమీరయత్హం మాహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భవనస్య రేతజహజించతమసోయుధ్య నిశ్యతే అగ్నివశ్వత్థాతిరిహవ్యవాహకం శమే గర్భాంజలిగన్యోమయో భూః ఘృతప్రదేగో కృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నం ఘృతప్రశస్త్వాచరితో వహంతి ఘృతం పిబన్ సగితాజిక్షిదేవానే ఆయుర్తా అగ్నే హవిడో జఠానో ఘృతప్రదేగో కృతయో నిరేధి ఘృతం పీత్వా మదజారగవ్యం పిదేవ పుత్రమభిరక్షదాదివం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేతః ప్రసుభా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాదుషేమతసృజో వేనావహ సబుద్ధ్రియా ఉపమా అస్య విష్టాసతశ్చయో నమసతశ్చ వహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంకరమణ్యం దదాతే సాధన్యం విరుత్యకం చభేకం తస్సవనం యోధరా సతస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవృద్ధమావాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమావాహయామి సోమస్య బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పుష్టేయమానోస్తే సప్తరుహీనాగం సుహృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం జితమానం చ ధీః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పుష్టేయమానోస్తే సప్త ఋషీనాగం సుహృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం జితమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞయే स्तो వాజపూతే स्तो విష్ణోర్మణధాభూతే स्तो యజ్ఞస్య పావనే స్తః పరశరస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవితప్రతమాత్క్షత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రేపమో అగ్రే గమోగ్రయమం యజ్ఞం నగదాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో వ్రణీత వృత్రతూర్యే యూయమింద్రమవ్రణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణప్రణేష్యామి గిరమాణవాచం గిచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం జితమానం చ ధీః ఓం ప్రణయ సోమావ ప్రణేష్యామి గిరమాణవాచం గిచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం జితమానం చ ధీః ఓం ప్రణయ కోమ ప్రణేత సమ ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంత్రః ఇదం వదంతే కృతపుష్టావిరాగ సహస్రభూషం జితమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి
ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రనావాహయామి ఆపాభూపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమమావాహయామి ఉపాసనయజ్ఞమావాహయామి విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాయే ప్రజాపతికృష్ణనోభామి బ్రహ్మణేరుష్ణనోభామి ఇంద్రాకృష్ణనోభామి అగ్నేరుష్ణనోభామి సోమాకృష్ణనోభామి అగ్నేరుష్ణనోభామి సోమాకృష్ణనోభామి అగ్నిశోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతికృష్ణనోభామి బ్రహ్మణేరుష్ణనోభామి ఇంద్రాకృష్ణనోభామి వశభ్యోరుష్ణనోభామి మృద్భ్యోరుష్ణనోభామి రుద్రేభ్యోరుష్ణం నిర్వభామి అపాభూపస్పృశ్య శ్రీమహావిష్ణుమేరుష్ణం నిర్వభామి బృహత్పతికృష్ణం నిర్వభామి మిత్రాకృష్ణం నిర్వభామి వరుణాకృష్ణం నిర్వభామి ఆదిత్యేభ్యోరుష్ణం నిర్వభామి అశ్వభ్యాం కృష్ణం నిర్వభామి పూష్ణేరుష్ణం నిర్వభామి కక్షాకృష్ణం నిర్వభామి కక్షదేవత సోమాకృష్ణం నిర్వభామి ఔపాసన యజ్ఞాకృష్ణం నిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరుష్ణం నిర్వభామి సర్వదేవేభ్యోరుష్ణం నిర్వభామి ఆద్యం తృప్యధిస్రయామి ఇతరం తృప్యధిస్రయామి అగ్నే జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అనాథయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అనాథయ చిత్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్మతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే నైష్టగాధేన వసంత్వేకా చ శతం చ సహస్రం చ యుతం చ నిఖితం చ ప్రకితం చ అర్పుదం చ అన్యార్పుదం చ సమత్రస్య మధ్యం చ అంతస్య పదార్థస్య ఇమామే నైష్టగాధేన వసంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుమా షష్ఠీశతసహస్రాణ్యగితమక్షయమృపదమానయ అజంతయిత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వృతస్వదేత వృతకిరాస్మాన్ ప్రజగాపశమిర్బ్రహ్మవర్చసేనాందాత్యే సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్మగ్స్తాః నమదేన్మగ్స్తాః సరస్వతేన్మగ్స్తాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రగమనే ఉపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మేష్టమహోమం హోష్యే అదితేనమన్యస్వ నమదేనమన్యస్వ సరస్వతేనమన్యస్వ దేవసవితః ప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగతో ప్రధాని పుష్పే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసోపన్యమోజాగ్రవాగం సస్సవింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసామీః అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రిగస్య మరీచి మఖాన్మునీంద్రాన్ సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీ వ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపతే సంయమనీ నక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోవనేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరతివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్పితక్షేరసుప్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మల పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హారీనావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేశ రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపడవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్వేథ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమునీంద్రమదానుసారవిర్భృగ్వాదివర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య
దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన ఉర్వవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేత చేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం తదనంతరం పుష్పమాలికా సమర్పణలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారమైతే, మహాసంకల్పం అనంతరం చెప్పే ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస బార్హస్పత్య భారద్వాజత్యార్షేయ ప్రవరాన్విత భరద్వాజ గోత్రోద్భవస్య అని చెబుతూ ఉంటారు కదా. ఆ యొక్క ప్రవర ఎందుకు చెప్పాలి ఆ విధంగా? స్వామివారికి ఒక కులము, ఒక గోత్రము, అసలు ఈ మూలం ఉందా అని ఆలోచిస్తే సర్వజగాలకు మూల ప్రభు అయినటువంటి పరమాత్మే కదా. మరి స్వామివారికి ఎందుకు ఈ విధంగా గోత్రనామాలు సూత్రాలు చెప్పుకోవాలి అంటే, భగవంతుడైనప్పటికీ కూడా స్వామివారు ఒక వైఖరిని అనుసరిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే లోక కళ్యాణ కారకంగా, లోక కళ్యాణం కోసమే స్వామివారు జనించారు. కావున ఎప్పుడైతే ఈ ధర్మం యొక్క స్థాయిని పెంచడానికి, అంటే ధర్మంలో 4 పాదాలు ఉంటాయి కదా. ధర్మస్య ప్రథమః పాదః సత్యమేతత్ శృతేర్వచః, ద్వితీయస్తు తదా శౌచం దయాపాదః తృతీయకః, దానం పాదశ్చతుర్దశ్చ పురాణజ్ఞా వదంతి వై. సత్యం, శౌచం, దయ, దానం అన్నవి 4 పాదాలు ఉంటాయి ధర్మంలో. కావున వాటిని ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఆయా ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలను తాను స్వీకరిస్తూ తానే ఈ యొక్క ప్రవేశం చేస్తాడు, రంగప్రవేశం చేస్తారన్నమాట పరమాత్మ. ఎప్పుడెప్పుడు ధర్మం యొక్క స్థాయి తగ్గిస్తూ ఉంటారో
అప్పుడు స్వామి అవతార ప్రకటన తనంతట తాను చేసుకుంటూ ఉంటారనమాట. కావున నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క అవతార రహస్యం ఏంటి అంటే నిత్య కళ్యాణం అనేటటువంటి ప్రధాన ఘట్టమే. ఎందుకంటే ప్రస్తుత దేశమాన కాల పరిస్థితులను బట్టి గొప్పగా ఆదర్శవంతంగా నిర్వహణ చేసుకోదగ్గ వీలైనటువంటిది ఏదైనా ఉంది అంటే ప్రస్తుత దేశమాన కాల పరిస్థితులను బట్టి అనుసరించి కళ్యాణ మహోత్సవమే. అది ఎంత వైదికంగా జరిగితే అంత గొప్ప సాంప్రదాయబద్ధంగా జీవితాంతము కూడా ఆ వధూవరులు ఇరువురు కూడా అజన్మాంతం సుఖ సౌఖ్యాలతో క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యాలతో వెలుగుతారనమాట. కావున సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క వైదిక కర్మలన్నీ కూడా ఎంతో సద్భక్తిపూర్వకంగా మనం నిర్వహణ చేసుకోకపోవడం వల్ల ఈనాడు భారతీయ వివాహ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో మనమందరం గమనించాలి. అందుకనే నూతన వధూవరులందరూ కూడా ప్రతి ఒక్క మంత్రానికి అర్థం తెలుసుకోవాలి. ముందుగా ప్రతి ఒక్క మంత్రానికి అర్థం తెలుసుకుంటూ విధి విధానాలతో ఆ ప్రవేశం చేస్తూ మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఆవాహన చేసుకుంటూ దేవీ దేవతలను ఆవాహన చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని పరిశీలన దృష్టితో చూస్తూ వివాహానికి ముందే ఈ యొక్క కార్యాలన్నిటి గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అగ్నిసాక్షిగా తాళి కడుతున్నారు అంటే అది ఎంతో గొప్ప వైదిక సంస్కారం. కావున దానికి ఇంకా తిరుగులేనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి చేకూరుతుందన్నమాట. కనుక ఆ నిష్టను మనం గురి తప్పించకూడదు ఎప్పుడూ కూడా. అందుకనే వైదిక ధర్మాచరణ అంటారు దాన్ని. కనుక వైదిక ధర్మాచరణతో కూడినటువంటి విధి విధానాలన్నీ కూడా నిత్య కళ్యాణంలో పుష్కలంగా లభించడం అనేది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఎంతో గొప్ప వరంగా భావించాలన్నమాట. పుణ్యంగా భావించి తదనంతరం స్వామివారు అర్చక స్వాముల వారు నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ కైంకర్యంలో మాంగళ్య ధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి ఒక విశేషాన్ని మనం చూడబోతున్నాం. కావున దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం అదిగో తిలకించండి. స్వామివారి యొక్క శ్రీభూసతులతో స్వామివారు వెలుగొందుతూ ఉన్నారు కదా. తంత్రయో వేదాన్వసృత్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న
నీ నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు తదయుగం రాజావృణోనమన్యనాం గిధేయుక్ స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాయతాంగార్హపతి దీర్ఘమాయుః అసూన్యోపస్థా జీవరామస్తమాదా పౌత్రమానందమపి ప్రబుద్ధ్యరామయుక్ స్వాహా ఇమం మే వృణస్తురుధి హవమత్యాతిమృతయా తోమవశ్వరాదిగే స్వాహా తత్వాయామి బ్రహ్మణామంతమాన సదాచాస్తే ఇదమానో హవిర్భిః పహేడమానో వృణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడోపయాసతిష్ఠాః యజుష్టో బంధినమస్సోషిటానో విశ్వాన్ ద్వేషాకం సిప్రమమత్యస్మత్ స్వాహా సత్పన్న అగ్నే మమ భవతే నీతిష్టో అస్యాపుషరో వ్యుష్ట అపయక్ష్మణ వృణకం రానో విహిం రీకం ఉద్భవో నయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసరహవ్యమోహితే జానో దేహి భేషడిగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభికార్యా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం ఇయన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇమా అతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానాపవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసువా ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధేపదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి పశ్యత యతో ప్రధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షునాదరగ్ స్వాహా తద్విప్రాసోపిపన్యమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసువా యదస్య కర్మణోత్తరేదజం యద్వాన్యోనిభాకరం అగ్నిష్టస్విష్టకృతిత్వాన్ సర్వగ్స్విష్టకం సహతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే దోహదహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా ఆగ్నయే నాదాయ స్వాహా ఆగ్నయే నవతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా
విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తవతే నమో వాస్తవతయే స్వాహా యన్వ ఆత్మనో నిందాభూదగ్నిస్తత్వనదాహార్జాతవేదావిదర్శని స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్రేంద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయమం చక్షురాదత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వచనిష్టేభ్య స్వాహా భేషందృత్యై స్వాహా స్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేధీషీమహి స్వాహా समितशतेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो निरापणत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषाधेमनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तम् अग्निजैनं वेदज्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषाधेमनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरहरः विजा कृतेन समादित्येन वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधेमनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहः स्याक्षं यमस्तु तृप्यन्ताम् अदितेन्वं कुस्ताः अनुमतेन्वं कुस्ताः सरस्वतेन्वं कुस्ताः देवसविदप्रासाभिः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमति पूर्णं मे भूयात् स्वाहा भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षत्ये जुहोमि अक्षेतामसि मामेक्ष्येष्ठाः वरशिष्ठाः वरेष्ठो क्रम वचो अपावधीं त्वेषं वचो अपावधीग स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्माजे कृतमत्र मेधामष्टन् पृथिव्या दिवो वा विष्णुपतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थतिमं गच्छततो न वृष्टिमेरयस्माहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषाम् आबोहिष्ठामयो भवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे योपश्यतमोरसस्तस्य भारयते हनः उषदीर्वमातरः तस्मारङ्गमाममो यस्य क्षया यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाजिकृतं देव परिपूर्णं तपस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्रघ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सकं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా అర్చక స్వాముల వారు లాజహోమాన్ని నిర్వహించారు. ఆ తదుపరి వారణం ఆయనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. లాజలంటే పేలాలు. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క ప్రధానమైనటువంటి విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘ సుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమం. అందుకని వివాహానికి సంబంధించినటువంటి తంతులో వైదిక మంత్రాలతో పాటు దేశీయమైనటువంటి వాటికి కూడా ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వారుణమాయిరం సూళవలం సెయిత్తు నారణ నంబి నడక్కిండా నెండెంతార్ పూరణ పార్కుడం వైతుప్పుర మెంగుం తోరణం నాటక్కనా కండేన్ తోలినా అని అంటారు. ఓ చెలియా, కృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తూ ఉంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పురజనులు ఊరంతా సింగారించారు కదా, పచ్చ తోరణాలు కట్టారు కదా, పూర్ణ కుంభాలతో ఎదురొచ్చారు కదా, వైదికాగ్రేసరులు స్వస్తివాచనంతో ఆహ్వానిస్తున్నారు కదా, పురజనులు వాకిట తిన్నెలలో బంగారు పాత్రలలో తీర్థం నింపుతున్నారు కదా, నీరాజనాలు సమర్పించుకుంటున్నారు కదా, పట్టణవాసులంతా అమితోత్సాహంతో సంబరం జరుపుకుంటున్నారు కదా. ఆ విధమైనటువంటి కైంకర్యంలో స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా పేర్చి ఉన్నాయి కదా అని ఒకరికొకరు ఆ విధంగా ఆదేశానుసారంగా కీర్తించడమే ఈ యొక్క ముఖ్య భక్తుల యొక్క మనోభావన. అందుకనే మాలా పరివర్తనం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం ఇప్పుడు తిలకిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క కంఠసీమను అలంకరించినటువంటి ఆ మాలను అమ్మవారి యొక్క కంఠసీమకు ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క వైభవం ఎంతటిది అంటే ఇది మాటలతో చెప్పడానికి వీలులేనటువంటిది. మళ్ళీ అమ్మవారి యొక్క కంఠసీమను అలంకరించినటువంటి మాలను మాలా పరివర్తనం అనేటటువంటి ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఈ యొక్క విశేషాన్ని మనం తనివితీరా చూస్తూ ఉన్నాం. కావున అయ్యవారు ధరించినటువంటి ఆ మాలా పరివర్తనం అనే విశేషంలో ఇరుదేవేరులకు కూడా ఈ యొక్క మాలను సద్భక్తిపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనిపిస్తూ ఉన్నటువంటి ఆ భక్త విశేషాదులు హృదయాలన్నీ కూడా ఒక్కటిగా మరల్చబడి స్వామివారి వైపే అనేక ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా, అనేక సంకల్పాలన్నీ ఒక్కసారిగా, అనేక కైంకర్యాలన్నీ ఒక్కసారిగా శ్రీనివాస కళ్యాణంలో నిండి నిబిడీకృతం కావడం అనేది విశేషం అన్నమాట. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ఎంతో చక్కనైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణంలో విమర్చడం అనేది అది కాకతాళికంగా జరిగేటటువంటి అంశం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఓ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే
దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడి అక్షతలివే పట్టరో వేగమే రారో ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ गोविन्द